హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే కనుక ఒక అందమైన, అద్భుతమైన, అలాగే భయంకరమైనటువంటి ప్రదేశం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. ఇది ఎక్కడో కాదండి, మన గుంటూరులోనే. సో ఈ ప్రదేశం యొక్క హిస్టరీ ఏంటి, ఇప్పుడు ఇది ఎందుకు ఒక భూత్ బంగ్లాగా మిగిలిపోయింది, దీన్ని ఎవరు స్థాపించారు, ఏ ఉద్దేశంతో దీన్ని స్థాపించారు అన్నది నేను మీకు తదుపరి వీడియోలో రివీల్ చేస్తానండి. ఇక్కడ వచ్చేసి కొంతమంది మనుషులు కనిపిస్తున్నారు కదా, ఆ పక్కనే ఉన్నటువంటి ఒక చర్చ్ అనేది ప్రస్తుతం రన్ అవుతోందండి. సో ఆ చర్చ్ అనేది సండేస్ అలాగా ప్రేయర్స్ జరుగుతాయి. ఆ టైంలో మాత్రమే ఇక్కడ జనాలు కనిపిస్తారు. తర్వాత ఎవరు ఇక్కడ తిరగరు, అలా వస్తారు. అలాగే ఉదయం పూట, సాయంత్రం పూట కొంచెం ప్రాంతంలో మాత్రమే జనాలు తిరుగుతూ ఉంటారు, వాకింగ్ అలాగా చేసుకుంటూ ఉంటారు. అంతకు మించి సాయంత్రం 6-7 గంటల తర్వాత అక్కడ ఒక్క మనిషి కూడా మనకు కనిపించరండి. కారణం ఏంటంటే అదొక భూత్ బంగ్లా అయిపోయింది. ఎందుకు అలా అయిపోయింది, అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటి అన్నవి నేను చాలామంది పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేశాను. దీని గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే ఇప్పుడు ప్రస్తుతానికి రన్ అవుతున్న చర్చ్. ఇది ఒక మూలన ఉన్నటువంటి ప్లేస్ మాత్రమే, ఇంకా చాలా ఉందండి. అసలు జనసంచారమే ఉండనటువంటి కొంత ప్రదేశం కూడా అటువైపు ఉంది. సో ఇదంతా నేను మీకు చూపిస్తాను. అసలు దీని గొప్పతనం ఏంటి, దీన్ని ఎవరు స్టార్ట్ చేశారు, ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. ఒకప్పుడు ఇది ఎంతోమందికి అన్నం పెట్టినటువంటి ఒక ప్రదేశం. ఇప్పటికి కూడా దీనిలో పనిచేసినటువంటి వారు, దీని పేరు చెప్పుకొని బతుకుతున్నటువంటి వారు చాలామంది ఉన్నారండి. సో ఈ హిస్టారికల్ ప్లేస్ యొక్క గొప్పతనం అండ్ మిస్టరీ మొత్తం నేను మీకు రివీల్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోస్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.